శ్రీ మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖరగురుం ప్రణమామి ముదాన్వహం. తాత్విక సత్యాలకు సాకార రూపం వినాయకుడు. జాగ్రత్తగా గమనిస్తే వినాయకమూర్తిలో చిన్న చిన్న అంశాలు కూడా గొప్ప తాత్విక సత్యాలను వెలువరిస్తాయి. పిళ్ళయ్యారి ఎదుట ప్రసాదంగా కొబ్బరికాయలు ఎందుకు కొడతారు? విఘ్నేశ్వరుడు తన సొంత తండ్రి అయిన పరమేశ్వరుని అతడి తలను బలిని ఇమ్మని అడిగినట్టు తెలుస్తుంది. ప్రసాదంగా ఎంతో విలువైనది ఇస్తేనే మహాగణపతి సంతోషపడతాడు. ఈశ్వరుడు 3 కన్నులతో ఒక కొబ్బరికాయను తయారు చేశాడు. ఆయనకు కూడా ఉన్నవి 3 కన్నులు. అత్యున్నత త్యాగానికి సంసిద్ధంగా ఉన్నాము అని తెలియజేసి గుర్తుగా మనం పిళ్ళయ్యారుకు కొబ్బరికాయను ప్రసాదంగా అర్పించాలి. కొబ్బరికాయను బలంగా నేలకేసి విసిరి అది చిన్న ముక్కలై చుట్టూ పడేలాగా పగలగొట్టడం తమిళనాడులోనే కనపడే ఒక వింతైన పద్ధతి. అట్లా అటూ ఇటూ పడిన ముక్కలు ఎవరికి చెందినవి? పిల్లకే కదా. నేను ఈ విషయం ఒక పిల్లవాడి నుంచే నేర్చుకున్నాను. 1941 సంవత్సరం అది. నేను నాగపట్టణంలో చాతుర్మాస్యం చేస్తున్నాను. అక్కడ గుళ్ళలో కొబ్బరికాయలు కొట్టడం పరిపాటి. అక్కడ పిల్లలు చాలామంది గుమికూడి ఉండటం వల్ల నేలపై కొబ్బరికాయ కొట్టేందుకు ఎక్కువ చోటు మిగిలేది కాదు. ఆ ముక్కల కోసం అటూ ఇటూ పరుగెత్తుతూ పిల్లలు వచ్చి ఎక్కడ నా మీద పడిపోతారో అని నాతో పాటు ఉన్నవారు భయపడ్డారు. అందువల్ల వాళ్ళు పిల్లల కాస్త అజమాయిషిగా అట్లా గుమికూడవద్దు, ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని అన్నారు. దానికి ఓ పిల్లవాడు చటుక్కున, పిల్లయారి ఎదుట కొబ్బరికాయ కొడుతుంటే ఇక్కడ ఉండవద్దు అని చెప్పే హక్కు మీకెక్కడిది? నేల మీద టెంకాయ పగిలి ముక్కలైందంటే ఆ ముక్కలు ఎవరికి చెందుతాయి? మాకే కదా. మేము తప్పక వాటిని ఏరుకునేందుకు వస్తాము అని బదులిచ్చాడు. ఆ పిల్లవాడి మాట్లాడిన తీరు, గట్టితనం, గొంతు చూసి నాకు నిజమే దేవుడి ప్రసాదం అంతా పిల్లలదే కదా అనిపించింది. కొబ్బరికాయ విరిగిందంటే అమృతం లాంటి నీరు బయటికి వస్తుంది. ఇది అదే దృఢమైన అహంకారం పగలగొట్టడానికి గుర్తు. వేరే ఏ దేవుడికి గణపతి కన్నా పెద్ద ఆకృతి లేదు. ముఖం ఏనుగుది, పెద్ద పొట్ట, విశాలకాయం. దీనివల్ల ఆయనకు సంస్కృతంలో స్థూలకాయుడు అని పేరుంది. ఆయన కొండ వంటి ఆకారం కలవాడు. అయినప్పటికీ పిల్లవాడే. అయితే పిల్లవాడికి తగినది ఏమిటి? బాగా తినాలి. శరీరం అస్సలు పక్క చిక్కి ఉండరాదు. ఒక సన్యాసి ఎక్కువగా తిని శరీరం పెంచుకుంటే అది సరైన లక్షణం కాదు. జనాలు వయసు పెరిగిన కొద్దీ రాత్రి భోజనం మానేస్తుంటారు. అది పిల్లవాడికి తగునా? పిల్లవాడు బాగా అన్నం తిని బొద్దుగా ఉండాలి. అప్పుడే ముద్దుగా ఉంటాడు. ఈ బాలదేవుడు తన చేతిలో మోదకంతో పిల్లవాడు ఎప్పుడూ బాగా తిని ఆరోగ్యంగా ఉండాలి అనే సందేశాన్ని అందిస్తాడు. గణపతి ఏనుగు వలె ఉంటాడు. దానికి విరుద్ధంగా ఎలుక ఎంత చిన్నగా ఉంటుంది. అయినా ఆయన దాన్ని వాహనంగా వాడుకుంటాడు. ఇతర దేవతలకు ఎద్దో, గుర్రమో, పక్షో వాహనాలుగా ఉంటాయి. కానీ ఈయన తన శరీరం కన్నా ఎంతో చిన్నగా ఉండే జీవిని వాహనంగా చేసుకున్నాడు. ఏ దేవతకైనా తను వాడే వాహనం వల్ల గొప్పతనం చేకూరదు. ఆ దేవత వల్లనే వాహనానికి మహత్తు కలుగుతుంది. ఎలుక బలానికి తగినట్టు ఆయన తేలికగా అయ్యి శరీరాన్ని తగ్గించుకొని ఎలుకకు ఏ భారం లేకుండా గౌరవం మాత్రం కలిగే విధంగా కూర్చుంటాడు. కనుక
ఊబగా ఉంటే స్థూలకాయుడుగా ఉన్న తన భక్తుల మనస్సులో తేలికగా అయి ఉంటాడని నిరూపిస్తాడు. ప్రతి జీవికి, పశువుకు తన శరీరంలో ఒక అవయవం అంటే గొప్ప భావం ఉంటుంది. ఒక చమర మృగం జడల బర్రె అంటారు. తోకను చూసుకుని గర్వపడుతుంది. నెమలి తన ఫించంతో గొప్పతనాన్ని పొందుతుంది. ఫించపు ఈకలను జాగ్రత్తగా కాపాడుకుంటుంది. మరి ఏనుగు ఏ శరీరాంగాన్ని గొప్పగా భావించును కాపాడుకుంటాడు అని, కానీ దంతాలను తెల్లగా మెరిసేలా ఉంచుకుంటుంది. ఈ పిళ్ళయ్యారు గజం మాత్రం తన దంతం ఒకదాన్ని పెరికి ఆ ముక్కను మహాభారతాన్ని వ్రాయటానికి ఉపయోగించుకున్నాడు. ఇట్లా చేయటం వల్ల ఈ గజం ఏమి నిరూపించిందంటే, ధర్మాన్ని ప్రతిపాదించే మహాభారతం తనకు ఆనందాన్ని, గౌరవాన్ని, గర్వాన్ని కలిగించే దంతం కన్నా గొప్పది అని. తన దంతాన్ని త్యాగం చేసి ఆయన న్యాయము, ధర్మం కోసం దేనినైనా త్యాగం చెయ్యొచ్చు అని నిరూపించాడు. భగవంతుడికి ఒక పనిముట్టు అంటూ అవసరం లేదు. ఆయన దేనినైనా పరికరంగా వాడుకోగలడు. ఈ సంఘటన అందుకు ఒక ఉదాహరణ. ఒకసారి ఆయన ఒక అసురుడిని తన దంతంతో సంహరించాడు. అప్పుడది ఆయుధంగా ఉపయోగపడింది. మహాభారతం వ్రాసినప్పుడు అదే లేఖినిగా మారింది. చంద్రుణ్ణి, సముద్రాన్ని, గజాన్ని ఎంతసేపు చూసినా ఎవరూ అలసిపోరు. వాటిని మళ్ళీ మళ్ళీ చూడగలరు. ప్రతిసారి ఒక కొత్త అనుభూతి కలుగుతుంది. అందువల్లే ఆయన్ని చూసినప్పుడల్లా మనకు ఆనందం కలగాలని ఈ బాలదేవుడు ఏనుగు ఆకృతిని ఎంచుకున్నాడు. ఇది ఆనందతత్వం. కామం ఎప్పుడు సంతృప్తి పడదు అనే తత్వం కూడా తాను పుట్టడమే ఆనందం మధ్య పుట్టాడు. భండాసురుడు అనే రాక్షసుడు విఘ్న యంత్రం ప్రయోగించినప్పుడు జగదంబిక సేన అతడిని సమీపించలేకపోయింది. పరమేశ్వరుడు ఆనందపూరి దృష్టిని ఆమె వంక సాధించాడు. అప్పుడు ఆమె ఇతడిని పుత్రుడిగా పొందింది. ఇతడు ఆ విఘ్న యంత్రాలను భగ్నం చేసి తల్లికి సహాయం చేశాడు. ఇతడు పార్వతీ పరమేశ్వర సంతానం. ఈయన ఈ మొత్తం విశ్వానికి ప్రాథమిక కారణం అయిన దాని నుండి ఉద్భవించిన కారణంగా ఆయనను విశేషంగా, ప్రత్యేకంగా పిళ్ళయ్యార్ అని పిలుస్తాం. ఏ దేవుడిని ఆరాధనకు ఎంచుకున్నా మొదలు వినాయకుడిని ప్రార్థన చేస్తేనే ఏ విఘ్నాలు లేకుండా ప్రార్థనలు ఫలిస్తాయి. వినాయకుడిని ఏకైక పరిపూర్ణ దేవుడిగా పూజించే ఒక ప్రత్యేక మతం ఉన్నది. అటువంటి పద్ధతిని గాణాపత్యం అంటారు. మనము పిళ్ళయ్యారి ఎదుట 2 చెవులు పట్టుకుని 2 చేతులతో పట్టుకుని కూర్చుని లేస్తూ గుంజీలు తీస్తాము. దీని వెనక ఒక కథ ఉన్నది. ఈ పద్ధతిని మహావిష్ణువు మొదలుపెట్టాడు. ఒకసారి మహావిష్ణువుకు మేనల్లుడైన పిళ్ళయ్యార్ ఆయన చక్రాన్ని లాగేసుకున్నాడు. ఆడుకుంటూ నోట్లో పెట్టుకున్నాడు. ఎంతో బలవంతుడైన పిళ్ళయ్యార్ నుంచి దానిని తిరిగి లాక్కోవడం కష్టమైంది. విష్ణువు పిల్లవాడిని నవ్వించి మళ్ళీ అతడి నోట్లో నుంచి చక్రాన్ని లాగివేసుకుందామనుకున్నాడు. వెంటనే తన 2 చెవులను 4 చేతులతో పట్టుకొని నృత్యం చేశాడు. వినాయకుడు ఆపుకోలేనంతగా నవ్వేశాడు. అప్పుడు అతడి నోటి నుండి చక్రం పడిపోయింది. విష్ణువు దాన్ని అందుకున్నాడు. వినాయకుడి కోసం ఈ విధమైన చర్యను ఆరాధనగా చేస్తే దాన్ని తొప్పు కరణం అంటారు. దోర్భిహి కర్ణం అనేది తమిళంలో ఇట్లా వికృతి చెందింది. సంస్కృతంలో దోర్భిహి అంటే చేతులతో,
కర్ణం అంటే చెవులు కనుక దోర్భి కర్ణం అంటే చెవులను చేతులతో పట్టుకోవడం. ఈ పదాన్ని చాలా కాలంగా వాడటం వల్ల తొప్పుకరణమైంది. విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఉంటేనే ఏ ప్రయత్నమైనా ఆటంకం లేకుండా ఫలిస్తుంది. పిల్లియార్ విఘ్నాలను తొలగించి ఆశీస్సులను వర్షించే అందమైన బాలదేవుడు. మనము ఆయనను ఆరాధించి పూజించి ఏ ఆటంకాలు లేని పరమాచార్యుల వారి విశిష్టమైన కథా కథన ధోరణిని, స్పష్టమైన ఆలోచనా రీతిని, సరళత్వాన్ని తమిళంలోని మూలం చాలా చక్కగా ప్రతిబింబిస్తుంది. దానిని ఆంగ్లంలోకి తర్జుమా చేయాలని మా ప్రయత్నం. ఇది సులభమైన కార్యం కాదని పాఠకులకు తెలుసు. తన ఒక ప్రసంగంలో వేదాలను వాటి మూల రూపంలో రక్షించుకోవలసిన ఆవశ్యకత గురించి వివరిస్తూ పరమాచార్యుల వారు స్వయంగా తనదైన శైలిలో అనువాదంలో ఉండే పరిమితులను సూచించారు. పరమాచార్యుల వారి మాట మనకు హెచ్చరిక వంటిది. మా బాధ్యత గురించి మేము గాఢమైన అవగాహనతో ఉన్నాము. సామాన్య పాఠకుడికి సరళమైన భాషలో అందించే ప్రయత్నం ఈ గ్రంథం ద్వారా చేశాము. ఇతర భారతీయ భాషలలోనికి అనువాదానికి ఆంగ్ల ప్రతి మూలమవుతుంది కనుక సంస్కృతం, తమిళ పదాలకు తగిన లేఖన చిహ్నాలను, డయాక్రిటికల్ మార్క్స్ ఉపయోగించాము. అవసరమైన చోటల్లా సంస్కృత పదాలను, శ్లోకాలను యథాతథంగా లేఖన చిహ్నాలతో ఇచ్చాము. పదాలతో పాటు అర్థం కూడా ఇవ్వడం జరిగింది. గ్రంథాంతంలో పదానుబంధం కన్నా ఇది పాఠకుడికి ఎక్కువ వీలుగా ఉంటుంది. ఎవరైనా తమ మధురమైన చిరస్మరణీయమైన అనుభవాలను ఇతరులతో పంచుకోవడం సాధారణంగా జరిగేదే. అలాగే పరమాచార్యుల వారి ఇద్దరి శిష్యులు కలిస్తే అది తమ అనుభవాలను పంచుకునే సందర్భంగా మారుతుంది. ఆయన గురించి, ఆయన గుణగణాలను గురించి మాట్లాడుతూ ఒక రైలు ప్రయాణం చేసి వచ్చును. ఆయన నిజంగానే ఒక పెద్ద కుటుంబాన్ని, వసుధైక కుటుంబకం తయారు చేసుకున్నారు. ఒక ఉదాత్తానుభవాన్ని కలిగించే పరమాచార్యుల వారి సాన్నిధ్యాన్ని పాఠకులు, శ్రోతలు ఈ పుటలలో పొందగలరన్నది శ్రీ కంచి మహాస్వామి పీఠారోహణ శతాబ్ది మహోత్సవ ట్రస్ట్ ఆశయం, ఆకాంక్ష. ఆయన ప్రవచనాలు వైదిక ధర్మం, హిందూ మతం లోతులను దర్శింపచేయడం కన్నా ఎక్కువే చేస్తాయి. చుట్టూ నైతిక విలువలు క్షీణిస్తున్నా కానీ ధర్మం నిలిచే ఉంటుందనే ఆశ ఉంది. అయితే కేవలం అలా అయితే బావుండుననే ఊహలు దాని నిజం చేయవనేది స్పష్టంగా చేసుకోవాలి. అది నిజం చేయవలసిన బాధ్యత, కర్తవ్యం మనందరి మీద ఉంది. పరమాచార్యుల వారు ప్రవేశపెట్టిన రకరకాల పథకాలు చాలా సరళమైనవి, ప్రభావవంతమైనవి. ఏదన్నా చేయాలంటే ఆయన ఇచ్చిన అనేకమైన ఆలోచనలను వెలికితీసి మనం అమలులో పెట్టాలంటే. ఇంతటి మహోత్కృష్టమైన కార్యాన్ని ట్రస్ట్ స్వీకరించడానికి శ్రీ కంచి కామకోటి పీఠం 69వ, 70వ పీఠాధిపతులు పరమ పూజ్యులు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు, శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారు ఇచ్చిన ఆశీస్సులు ప్రోత్సహించాయి. ఎక్కడున్నా సరే ప్రతి భారతీయుడికి పరమాచార్యుల వారి సందేశం అందాలన్నది వారి సంకల్పం. వారు మా మీద పెట్టిన బాధ్యత మమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. పరమాచార్యుల వారి లక్షలాది భక్తులు ఆయన ఇంకా బ్రతికే ఉన్నారని, ధర్మ మార్గంలో తమకు మార్గదర్శకత్వం వహిస్తున్నారని నమ్ముతారు. ఈ కష్టకాలంలో ఆయన సంకల్పమే మనకు దారిదీపం. ఆయన అనుగ్రహంతోటే ఈ పుస్తకం ప్రచురించబడుతోంది. శ్రీ కంచి మహాస్వామి పీఠారోహణ శతాబ్ది మహోత్సవ ట్రస్ట్, ముంబై. ఆత్మీయులారా, ఇలా సరళంగా ఉన్నటువంటి
ఈ యొక్క ఉపన్యాస మాలికలన్నీ దేవుడి స్వరం అనేటువంటి దాంట్లో చేర్చబడి ఉన్నాయి. శ్రోతల యొక్క సౌకర్యార్థం వీటిని భక్తితో మీకు శ్రవణం చేయించాలన్న ఉద్దేశంతో మీ ప్రియమిత్రుడు ఇనువర్తి నాగభూషణ శర్మ చేస్తున్న ప్రయత్నానికి శ్రీవార్లు ఇరువురు ఆశీర్వదించి ఈ యొక్క సత్సంకల్పం శ్రీ మహాగణపతి యొక్క కృప ద్వారా నిర్విఘ్నంగా నెరవేరుతుందని నమ్ముతూ ఈ యొక్క వాక్పుష్పములన్నీ కూడా శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారు మరియు శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారి దివ్య పాద పద్మం సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జయ జయ శంకర. హర హర శంకర, జయ జయ శంకర. హర హర శంకర, జయ జయ